ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా తుని ఏరియా హాస్పిటల్ మరియు టీం తుని పాయకరావుపేట బ్లడ్ వాలంటీర్స్ వారి సంయుక్త ఆధ్వర్యంలో రక్తదానం పట్ల అవగాహన కొరకు ర్యాలీ ఏర్పాటు చేసి మెగా రక్తదాన శిబిరంలో అధిక సంఖ్యలో పెద్దలు మరియు యువత పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేయడం జరిగింది. అత్యధిక సార్లు రక్తదానం చేసిన రక్తదాతలను సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తుని ఏరియా హాస్పిటల్ డాక్టర్ స్వప్న, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హరిచందన్, టీం తుని పాయకరావుపేట బ్లడ్ వాలంటీర్స్ గ్రూప్ సభ్యులు గోనెల వీరబాబు, కర్రి బాబురావు, సలీం ఆషికి, కొండ జానీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ హరిచందన్ కుమార్, నేను ఇక్కడ పెథాలజిస్ట్గా పనిచేస్తున్నాను, బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్. ఈరోజు జూన్ 14 ప్రతి సంవత్సరం మనం వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే జరుపుకుంటాం. సో దాని సందర్భంగా ఈరోజు పెద్దలు అలాగే మన తుని పాయకరావుపేట బ్లడ్ డొనేషన్ అసోసియేషన్ మెంబర్స్ వచ్చారు బ్లడ్ డొనేషన్ చేయడానికి. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద డొనేషన్స్. మెయిన్గా బ్లడ్ డొనేషన్ ఎందుకు చేస్తామంటే మన బ్లడ్ ఇప్పుడు ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే డొనేట్ బ్లడ్ అండ్ సేవ్ లైఫ్ అనమాట. సో మీరు డొనేషన్ చేయడం వల్ల ఒకరి ప్రాణాలు కాపాడడం కాదు, ముగ్గురు ప్రాణాలు కాపాడుతారు ఇండైరెక్ట్గా. ఎలాగంటే మీరు డొనేషన్ చేసిన బ్లడ్ని దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసి ముగ్గురికి మూడు భాగాలుగా విభాగిస్తాము. ఒకటి ఏంటంటే ప్లేట్లెట్స్ కింద వస్తుంది, ఇంకోటి బ్లడ్ సెల్స్ వస్తాయి. ప్లేట్లెట్స్ని మళ్ళీ క్రయోప్రెసిపిటెంట్ కింద చేస్తాము. సో ముగ్గురికి ఇండైరెక్ట్గా ముగ్గురికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఖచ్చితంగా అందరికీ బ్లడ్ డొనేషన్ చేయమని చెప్తాము. థ్యాంక్ యూ. తుని పాయకరావుపేట బ్లడ్ అసోసియేషన్ వారు సాధ్యంలో ఈరోజు బ్లడ్ డొనేషన్ చేయడం జరిగిందండి. మొత్తం ఈరోజు బ్లడ్ డొనేషన్ డే కాబట్టి అందరి చేత వేరేగా ఒక 100 ప్యాకెట్ల దాకా అందరూ దానం ఇచ్చారు, రక్తదానం ఇవ్వడం చేశారు. తుని పాయకరావుపేట వాళ్ళు మేము ఎక్కువసార్లు ఇచ్చామని చెప్పి మాకు వెంకటేశ్వర గారికి పాయకరావుపేట ఉన్నవానికి సన్మానం చేశారు. ముందుగా స్వచ్ఛందంగా రక్తదానం చేసేటువంటి ప్రతి రక్తదాతకు కూడా ప్రపంచ రక్తదాన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు తుని ఏరియా ఆసుపత్రి నందు రక్త కొరతను దృష్టిలో ఉంచుకొని మా తుని పాయకరావుపేట బ్లడ్ వాలంటీర్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తుని పాయకరావుపేట పరిసర ప్రాంతాల నుంచి యువత మరియు పెద్దలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ రక్తదానం చేయడం జరిగింది. ఇక్కడ రక్తదానం చేసిన ప్రతి ఒక్క రక్తదాత కూడా మా టీం తుని పాయకరావుపేట రక్తదాన సభ్యులందరి నుంచి కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలా అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా తుని పాయకరావుపేట బ్లడ్ వాలంటీర్స్ టీం తరఫున తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు బ్లడ్ క్యాంప్ నిర్వహించి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ఉదయం నుంచి కూడా రక్తదానం చేయడం జరిగింది. అదేవిధంగా రక్తదాతల స్ఫూర్తి అయిన సీనియర్ రక్తదాతలు అంటే ఎన్నో 100కు పైగా రక్తదానాలు చేసినటువంటి వ్యక్తుల్ని ఈరోజు ఇక్కడ తీసుకొచ్చి వారికి ఘనంగా సన్మానం చేసి వారిని మేము స్ఫూర్తిగా తీసుకోవడానికి కూడా ఈ సందర్భంగా వారికి సన్మానించడం జరిగింది. శ్రీరామ్ గుప్తా గారు, అలాగే గోల వెంకటేశ్వరరావు గారు, అలాగే కర్రి వెంకటేశ్వరరావు గారు, వీళ్ళందరికీ కూడా ఇక్కడ తీసుకొచ్చి సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము టీం తుని పాయకరావుపేట టీం తరఫున మేము ఒక్కరం కాకుండా అందరం కలిపి మేము ఒకే విధంగా కార్యక్రమం చేస్తూ ఉంటాం. ఈ తుని పాయకరావుపేటలో ఏ హాస్పిటల్ అయినా కూడా, ప్రభుత్వ హాస్పిటల్ అయినా ప్రైవేట్ హాస్పిటల్ అయినా, ఎవరికైనా రక్తం అవసరం వచ్చింది అని మా చెంతకు వస్తే దానికి ఖచ్చితంగా మేము ఎవరో ఒకరు రెస్పాండ్ అయ్యి వారికి రక్తదానాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రాణం పోకుండా కాపాడమే లక్ష్యంగా మేమందరం కూడా ముందుకు నడుస్తున్నాం. ప్రతి ఒక్క బ్లడ్ వాలంటీర్ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనకు ప్రస్తుత కాలంలో రక్త నిల్వలు తక్కువ ఉండడం చేత మేము ఏం చేసామంటే ఈరోజు గవర్నమెంట్ ఏరియా ఆసుపత్రి సహకారంతో టీం తుని పాయకరావుపేట బ్లడ్ వాలంటీర్స్ ఆధ్వర్యంలో ఒక రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసాం. దీనికి స్వచ్ఛందంగా చాలామంది యువత మళ్ళీ పెద్దలు కూడా రక్తదానం చేసి దీనికి మాకు సహకరించారు. ఇందులో ముఖ్య భాగంగా ఏంటంటే రక్తదానం కోసం అవగాహన ఏర్పాటు చేయడం, తర్వాత ఏంటంటే ఈ తుని చుట్టుపక్కల ఎవరు కూడా రక్తం అందక ఇబ్బంది పడకూడదు, ఏ ప్రాణాలు పోకూడదని ముఖ్య ఉద్దేశంతో ఇటువంటి క్యాంప్స్ ముందుగా ఇంకా చేయాలని ముందడుగు వేస్తున్నాం. దాంతోపాటు ఎంతో మందిని స్ఫూర్తిగా తీసుకుంటూ ముఖ్యంగా ఈరోజు వీళ్ళకి సన్మానం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే వీళ్ళు అధిక సార్లు రక్తదానం చేశారు, అందులో నెగిటివ్ గ్రూప్స్. ఇలాంటి వాళ్ళే మాకు ఇన్స్పిరేషన్. ఈ రోజుల్లో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ముఖ్యంగా ఏంటంటే వారి యొక్క బ్లడ్ గ్రూప్స్ అనేది తెలుసుకోవాలి. అంటే బయట వాళ్ళకి సాయం చేస్తారు అన్నది తర్వాత సంగతి, ముఖ్యంగా వాళ్ళ ఇంట్లో అవసరం వచ్చినా కూడా వాళ్ళ బ్లడ్ గ్రూప్ తెలిస్తే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదే మా ముఖ్య ఉద్దేశం.
కానీ ప్రతి ఒక్కరు కూడా మా యొక్క అవేర్నెస్ ఏంటంటే ప్రతి ఒక్క ఇంట్లో కూడా ప్రతి గడపకి ఒక రక్తదాత అనే ముఖ్య నిదానంతో మేము ముందుకెళ్తున్నాం. అలాగే మా టీం మెంబర్స్ తుని, పాయకరావుపేట బ్లడ్ వాలంటీర్స్ టీం అందరూ కూడా ఇందులో మమేకమై ఉన్నాము. ఇందులో ఎంతోమంది బ్లడ్ వాలంటీర్స్ ఉన్నారు, స్వచ్ఛందంగా డొనేట్ చేసే వాళ్ళు ఉన్నారు, అవకాశం లేక మిగతా వాళ్ళతో ఇప్పించే వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరి సర్వీస్ కూడా తక్కువ కాదండి. అలాగే మన తుని ఏరియా హాస్పిటల్ సిబ్బంది కూడా మన వెంకట గారని, రాజేశ్వరి గారని, సార్ డాక్టర్ గారు అందరూ కూడా మాకు సహకారాలు అందిస్తున్నారు.